వైసీపీ నేతలకు బుద్ధి రావాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. శాసనమండలిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని ఆరోపించారు. వైఎస్ జగన్ వాస్తవాలు తెలుసుకుని ఇప్పటికైనా మారితే బాగుంటుందన్నారు. కర్నూలులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని దేవదేవుని ఫోటోలు ప్రదర్శించడం ఎంతో బాధాకరమన్నారు. తప్పు జరిగింది కాబట్టే జగన్ అడ్డంగా వాదిస్తున్నారని టీజీ భరత్ మండిపడ్డారు. కల్తీ జరిగినది వాస్తవం. అది జరగలే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతాను. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికిన వాళ్ళు లేరండి. ఇది వాస్తవం. సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పైందని చెప్పి గుడికి పోయి తిరుమలకి పోయి తప్పైంది మా పీరియడ్లో, నాకు తెలియదు, ఇది కింద వాళ్ళలో జరిగిందని చెప్పి చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయనకి ఏదో కొద్ది సింపతి అన్న వచ్చేది. ఆయన చేసే విధానం ఎట్లుందంటే ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్లో పోవడం అంటే ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్ట్ తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పోయినారనేదే, దాన్ని కాపాడుకుంటున్నారంటే సబ్జెక్టు పై పెట్టి